మీకు అర్ధరాత్రి 12 గంటలకి కళ్ళొస్తున్నాయా? తెల్లవారుజామున 3 గంటలకి కళ్ళొస్తున్నాయా? తర్వాత మళ్ళీ 6ంటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళొస్తున్నాయా? వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది. అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది. అలాగే కళల్లో టైంలే కాకుండా మనకొచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, దెయ్యాలు కానీ, ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడు జరగబోతుంది అనుకోండి. ముందు రోజు నుంచే మనకి 2, 3 రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది. ఏదో, ఏదో అవుతున్నట్టుగా, ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నిటికి దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని. ఇప్పుడు నాకొక శిష్యుడున్నాడు హరీష్ అని. మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ఓ 30-40 కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు. తర్వాత అలా 15 సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒకరోజు కలొచ్చింది. అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు. అది ఎప్పుడొచ్చిందండి? తెల్లారుజామున 3 గంటలకు వచ్చింది. మరి కరెక్ట్‌గా మర్నాడు తెల్లారుజామున పడిపోయాడు పాపం. చేతులకు దెబ్బలు తగిలినాయి. చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా? లేదా? జరిగింది. ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు. కష్టపడతా ఉంటారు. కుంభరాశిలో ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ 2025లో ఒక వ్యక్తికి ఏనుగు కల్లోకి వచ్చింది. మరి మర్నాడే ఒక 50 లక్షల రూపాయల వర్క్ వచ్చింది అతనికి. ఆ వర్క్‌తో అతను అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకొచ్చింది. లారీ కల్లోకొచ్చిన 4 రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నాడు. కొన్నాడు. అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల? అతనికి 2 ఇల్లులుండేవి. లారీ వ్యాపారం బానే ఉంటదని మనం పెట్టుకుంటాం కదా! లారీ వెళ్తుంది, వస్తుంది. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు లారీ క్లీనరు. రోజుకో ప్రాబ్లమ్ చెప్తున్నాడు డ్రైవరు. అటు బండి వదులుకోలేక, ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ, లేకపోతే మనకొచ్చేటటువంటి దురదృష్టం కానీ, ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. తర్వాత చాలా మందికి పాములు కల్లోకొస్తుంటాయి. అంటే చాలా రకాల కల్లోకొస్తాయి. ఎక్కువగా వచ్చేటటువంటి వాటిలన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను. పాములు కల్లోకొస్తాయి. ఆ పాములు నేల మీద పాములు, నీటిలో పాములు ఇలా వస్తాయి కదా! ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పాము కాటేయాలండి అని. కాటేస్తేనే మంచి కల. లేకపోతే పాము అనేటటువంటిది గాలి, దెయ్యము అని చెప్తూ ఉంటారు. పామొస్తే ఏమవుతుందో తెలుసా మీకు? చక్కగా ధనం, ధనం రాబోతుంది. నాగదేవత పాము. అందువలన గాలి, దెయ్యం అని పెద్దలు పాపం మామూలుగా చెప్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ జ్యోతిష పరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా ఈ పాముల కల్లోకొచ్చినప్పుడు, మనకి చేపల కల్లోకొచ్చినప్పుడు, నీటి జంతువుల కల్లోకొచ్చినప్పుడు, కప్ప, నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కల్లోకొస్తున్నాయనుకోండి, మనం కష్టాల నుంచి బయటకొచ్చేస్తున్నట్లు లెక్క. అదృష్టం మనల్ని వరించబోతోంది అని అర్థం. ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కల్లోకొస్తారు తెలుసా? యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు కల్లోకి రావాలి. కానీ ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లు, ఫోన్‌లు కల్లోకొస్తున్నాయి. ప్రేమల్లో పేగలోతుల్లో దిగిపోయినటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి వాళ్ళ ప్రియురాళ్ళు కల్లోకొస్తారు. ఇది సహజం ఇది. కానీ ఈ ప్రియురాళ్ళు కల్లోకొస్తే త్వరలోనే మనకి మన జీవితం భస్మమైపోతుందని అర్థం అనమాట. త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం. ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బతినేటటువంటి ఛాన్స్ ఉంది అని.
ఎందువల్లనండి బాబు ఇదేంటండి మాకు ఆలే కల్లోకి వస్తున్నారంటే, ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం. అందువలన ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా. మీరు నిజం చెప్పండి గుండెల మీద చేసుకుని, ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికే సక్సెస్ అవుతాయి అనుకోండి. వీళ్ళు ఎవ్వరైనా బాగుపడిన వాళ్ళు ఉన్నారా? పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు. ఏదో అప్పుల బాధ అంటాడు, లేకపోతే భర్త ఆ, ఇంకా సంపాదించట్లేదనో, లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి. వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు? అందరూ అసహించుకునేటటువంటి చాలా మంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి. కొంతమంది అసహించుకునే మందు బాటిల్ కల్లోకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం. యూనివర్సల్ ప్రపోర్షనాలిటీ సూత్రం అది. సో ఈ విధంగా మనకి బంధువులు కల్లోకి వస్తున్నారు కళకళలాడుతూ. పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు. పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి, పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు. పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి. నీకు నువ్వే కల్లోకి వచ్చావనుకోండి, అబ్బా అద్భుతం అనమాట. ఆ తర్వాత త్వరలో కుడికన్ను కొట్టుకోవడం అని ఉంటుంది. మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కుడికన్ను కొట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకు కొంతమందికి అనుభవంలోకి వస్తాయి. ఇలా చాలా రకాలు. మర్రి చెట్టు, రావి చెట్టు, తర్వాత ఈ ఉమ్మెత్తు చెట్టు, ఇవి కల్లోకి రావాలి. ఇవి కల్లోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం. అలాగే ఆమదం చెట్టు, ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కల్లోకి వస్తే త్వరలో మనకి జగడం, యుద్ధం జరగబోతోంది, శత్రునాశనం జరగబోతోంది అని అర్థం. గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి, మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకరు మన దగ్గర బంధువులు పైకి వెళ్ళిపోతున్నారని అర్థం. ఇక చెప్పులు కల్లోకి వచ్చినాయి అనుకోండి, మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం. మనము బండరాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి, త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం. క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి, స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట. మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతుంది, క్లాస్ రూము, క్లాస్ టీచరు ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం వచ్చేస్తుంది మర్నాడు. కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా జాబ్ రాబోతోంది అని. కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలా మంది పెద్దలు మనోళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని. కాదు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అర్థం. ట్రైన్ కల్లోకి వచ్చింది అనుకోండి, మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం. ఏమిటయ్యా ఇవన్నీను అంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి, ఆచార వ్యవహారాలు అని కొన్ని ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ, మీ తాతయ్య, మీ నాయనమ్మ, మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం. దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారము ఏమి ఉండదన్నమాట. కాబట్టి చాలా మంది ఇటువంటి కళలు మనకు వచ్చినప్పుడు అందరూ కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి, రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు. రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి. రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట. రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని. ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ్ళలో వేసిన తర్వాత పేడ కళ్ళలో వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ. ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా. అనాథ పిల్లలకి దాన ధర్మాలు చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క సాధువులకి దానం ధర్మాలు చేసుకోవాలి. వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి. పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి. మనిషి ఈ ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. షాపింగ్కి వెళ్తున్నాడు, కొంటున్నాడు, ఇవన్నీ కూడా కాదు. అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఇవి రెమెడీస్. ఇవి చక్కగా మీకు 12 ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మేషరాశి మేషరాశి వారికి మనకి ఇప్పుడు ఏం కళ్ళ వస్తూ ఉంటాయి తెలుసా అండి? చక్కగా సర్పము కల్లోకి వస్తూ ఉంటది, గమనించుకోండి మీరంతా కూడా. అలాగే మనకి తల విరబూసుకొని నల్లగా ఉన్నటువంటి స్త్రీ కల్లోకి వస్తూ ఉంటది. దీనివల్ల మీకు నిద్ర పట్టదు, నిద్రలేమి, తక్కువ నిద్రలేమి, మీ బంధువులంతా కూడా మీకు దూరం అయిపోతారు. అంటే మీ ఇంటికి రారు, ఇంతకుముందు ఊరికనే వచ్చేవారు. చక్కగా మీరు బిర్యానీలు, పలావులు అన్ని తెచ్చిపెట్టేవారు. తర్వాత ఇక శత్రువుల దగ్గరికి వచ్చేసరికి పిల్లలే శత్రువులుగా మారుతారు మీకు. మీరు బండి కొంటారు, బండి ఒకసారి ఈ అమ్మ ఈ నాన్న అంటారు,
ఆ బండి ఇస్తారు. వాడి ఫ్రెండ్స్ ముగ్గురిని వేసుకొని తిరుగుతా ఉంటాడు. పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఫోటో తీస్తారు, పేరెంట్స్ మీద కేసు ఫైల్ చేస్తారు, లేదా పేరెంట్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదంతా ఎవడి వల్ల అండి? కుర్రోడి వల్ల, అతిగారాభం వల్ల. కాబట్టి ఈ యొక్క ఆ మేషరాశి వారు బంగారం కొంటారు. బంగారం ధర పెరుగుతోంది బాగా. తర్వాత డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. స్వీట్లు ఎక్కువ తింటారు. షుగర్ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త. స్వీట్లు తినొద్దు, కక్కుర్తి పడొద్దు. చక్కగా మీరు ఈ యొక్క స్వీట్ షాపులు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, సిగరెట్ బడ్డీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, మెకానిక్ షాపులు, తర్వాత కరెంటు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి వస్తారు. అండ్ మేము కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నామండి, మాకు పర్మనెంట్ అవ్వట్లేదండి అనుకునేటటువంటి మేషరాశి వాళ్ళందరూ కూడా మీరు ఫారిన్ వెళతారు. కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు పర్మనెంట్ అవుతాయి. ఫారిన్ వెళ్ళాలండి అని కలలు కంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఫారిన్ వెళ్తారు. కావలిస్తే చూసుకోండి. మీరు ఫారిన్ వెళ్ళకపోతే నన్ను అడగండి. సగం మంది గ్యారంటీగా మేషరాశి వారు వెళ్తారు. ప్రమోషన్స్ ఇవన్నీ కూడా దేన్ని బేస్ చేసుకొని ఉంటున్నాం మనం? కళలు. కళలు మీకు వచ్చేటటువంటి కళలు మాకు చెప్పాలి. ఆ కళలు చెప్తే మేము మీకు రిజల్ట్ ఈ సంవత్సరం అంతా కూడా, ఇది కేవలం ఒక నెలకు సంబంధించింది కాదు. 2025 సంవత్సరం నుంచి మళ్ళీ మే 2025 సంవత్సరం 26వ సంవత్సరం వరకు మనం చెప్పేటటువంటివన్నీ కూడా ఇవి సంవత్సర ఫలితాలుగా మీరు పరిగణలోకి తీసుకోండి. చక్కగా నల్ల ప్యాంటు, తెల్ల షర్టు వేసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలతో మీరు కిరాణా షాప్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, హాస్టల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వృద్ధిలోకి చెందుతారు. ముఖ్యంగా మిత్రులారా, మీకు మనం ఇది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం ఇవి చెబుతున్నాం. మనం కాబట్టి మిగతా జ్యోతిష్కులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, లేకపోతే పూజలనో హోమాలనో తీసుకుంటారు. అటువంటి వాళ్ళకి వెళ్ళండి. దయచేసి ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్తో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఈ సమాజ సంస్కరణ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఇవన్నీ గ్రహాలన్నీ నేను మైండ్లో క్యాల్కులేట్ చేసి చెప్తున్నాను. కాబట్టి మళ్ళీ దీని మీద మీరు ఎవరు కూడా మీ స్క్రోల్ చేసేటటువంటి నెంబర్ దయచేసి మీ సమస్యలు, నిజంగా సమస్యలు ఉన్నవాళ్ళు వాట్సాప్లో పెట్టండి. పెడితే మేము తప్పకుండా మీకు సేవ చేయడానికి రెడీయే. కానీ సలహాలు ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పకూడదు. ఇప్పుడు ఛానల్ ఓనర్స్కి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాళ్ళు పెట్టుకోవాలి. పాపం వీడియో వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలండి? స్టార్డమ్ ఉండాలి. తర్వాత కెమెరాలు మ్యాన్లు ఉంటారు, కెమెరాలు ఉంటాయి, యాంకర్లు ఉంటారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళని విమర్శించుకోండి, కానీ దయచేసి నేను సమాజ సంస్కరణ కోసం చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే నెంబర్ తీసేస్తాను. ఇంకెవ్వరికి కూడా నేను సలహాకు కానీ అందుబాటులోకి కానీ ఉండను. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీరు సమాజాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. తప్పకుండా మేము మా గురువు గారులంతా ప్రపంచం, ఇప్పుడు కేవలం నాకు చూడగానే కొట్టుకోండి, ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కొట్టుకోండి, పాత వీడియోస్ చూడండి. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎంతటి వాడైనా సరే మనం లెక్క చెయ్యము. అది మరి అలాగే పేదవాడికి మాత్రము వాడికి పాద నమస్కారం చేసి మరి వాళ్ళకి జాతకాలు చెప్పడం కోసం మనం ఈ యొక్క వీడియోలు చెప్పడం జరుగుతుంది. దయచేసి మరి అల్లరి చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ మీద పడండి. మిగతా జాతకాలు చెప్పేవాళ్ళు, డబ్బులు తీసుకునేటటువంటి వాళ్ళు, దోపిడీలు చేసేది ఎందువల్ల భగవంతుడి మీద విశ్వాసం పోగొడుతున్నారు. దయచేసి ఇది మీరు ఒక కేతువుని, ఒక గురుణ్ణి, ఒక రాహుని, నాసా రిపోర్ట్స్ని బేస్ చేసుకొని నేను చెప్పడం జరుగుతోంది. కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి, లేకపోతే నెంబర్ ఇవ్వండి నేను. తర్వాత కాల్స్ కూడా మీరు ఒకేసారి కొడితే ఎట్లా అండి? కాల్స్ అందరు ఎవరి ఎత్తలేం కదా. అందువలన మీరు దయచేసి వాట్సాప్లో పెట్టండి. చక్కగా మీకు సంవత్సరం అంతా కూడా ఫ్రీగా మేము అందుబాటులో ఉంటాం. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తాం. మంచి రెమెడీ తప్పకుండా మీకు ఇవన్నీ. ఇప్పుడు దీంట్లో రెమెడీస్ ఏంటంటే జనరల్గా మనం కొన్ని చెప్పాలి, అవి చేసుకోండి చక్కగా. అవి ప్రాక్టికల్ రెమెడీస్. సో ఈ మేషరాశి వారు ఏం చేసుకోవాల్సినటువంటిదంటే ఈ యొక్క రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ తిరగండి. చక్కగా రావి చెట్టుకి నీళ్లు పోయండి. ఫస్ట్ రావి చెట్టుకి నీళ్లు పోసి చక్కగా మీరు 108 ప్రదక్షిణాలు ఓం శనేశ్వరాయ నమః అంటూ చెప్పండి. అలాగే జపం చేయండి. అలాగే శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నడుమున 8 గంటలకి మీరు దయచేసి దానం చేసుకోండి. ఇంకా మంచి మంచి చెప్తాము. దయచేసి పేద ప్రజల నోరు కొట్టకండి. మీరు ఎలాగో మీడియా మీకు అంతగా చెప్పాలని ఉందనుకోండి, రండి వీడియోలోకి వచ్చి మీరే చెప్పండి. మీరు ఈ ఆస్ట్రాలజర్స్ అందరినీ తిట్టండి, ఎవరైతే డబ్బులు దోపిడీ చేస్తున్నారో, కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కులు, కపట మంత్రాలు. నేను చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరు
సహకరించాలి. అంతేగాని సహకరించకపోతే నెంబర్ తీసేస్తాను. దట్స్ ఆల్. ఇట్ ఈస్ మై విష్ అన్నమాట. శుభమస్తు.